హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి మనం ధారావి వెళ్ళబోతున్నాం. సో నేను అయితే ప్రస్తుతానికి స్టేషన్లో ఉన్నాను. ఇప్పుడు ట్రైన్ రాబోతుంది. ఇక్కడి నుంచి మనం కుర్లా వెళ్ళి అక్కడి నుంచి మనం సియోన్ వెళ్ళాలి. సో అక్కడి నుంచి ఒక 500 మీటర్స్ ఉంటుంది ధారావి. సో లెట్స్ బిగిన్ ది వ్లాగ్. పదండి. టికెట్ అయితే తీసుకున్నాం మనం. ఇదిగో టికెట్ వచ్చి నాకు 15 రూపాయలు పడింది. ట్రైన్ అయితే వచ్చింది. ఇదే మనం ఎక్కాల్సిన ట్రైను. ప్రస్తుతానికి అయితే అంత రష్ అయితే ఏం లేదు. సో పదండి, ట్రైన్ ఎక్కుదాం. సో ఇక్కడ నుంచి వాషి వెళ్ళి అక్కడి నుంచి కుర్లా. కుర్లా అయితే దిగేసాం. చూడండి రష్ ఎంత ఉందో. పర్లేదు, సాటర్డే కాబట్టి పర్లేదు, అంత రష్ అయితే లేదు. అదే సండే వస్తే సండే కూడా రష్ ఎక్కువ ఉంటుంది. చూసారా గైస్ నేను ఎలా ఆడుతున్నాను. సో ఇది డైలీ కామన్ అనమాట వీళ్ళకి, ముంబై వాళ్ళకి. సో ఇలాగే వీళ్ళు ట్రావెల్ చేస్తారు లోకల్ ట్రైన్స్. ఇంకా మండే టు ఫ్రైడే అయితే ఇంకా చూసుకోండి, అడుగు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు, చాలా రష్గా ఉంటుంది ఇక్కడ. సియోన్ స్టేషన్ అయితే వచ్చాం. ఇక్కడ నుంచి అటు పక్కే ధారావి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఉంటుంది ధారావి. సో అక్కడ నుంచి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఏదనేది ప్లేస్లు అనేది చూద్దాం. మరి అంత లోపలికి వెళ్ళాం, ధారావి లోపలికి వెళ్తాం చాలా రిస్క్. సో ట్రై చేస్తాం మ్యాక్స్. ఫుడ్ గట్టా ఉంటుంది అంట, మన సౌత్ ఇండియన్ ఫుడ్. సో అది కూడా ట్రై చేద్దాం ధారావిలో. సర్లే, అట్ ఫైనలీ మనం ధారావి అయితే రీచ్ అయ్యాం. చూడబోతున్నారు ఇక్కడ. చూసారు కదా క్రౌడ్, చాలా మంది ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తారు, చాలా మంది వెళ్తారు ధారావి. సో ధారావిని ఒక లెక్కన ఆర్ట్ ఆఫ్ ముంబై అంటారు, ఎందుకంటే ఇది వెస్టర్న్కి సెంట్రల్కి మధ్యలో ఉంటుంది. సో మనం ఇంకా కొద్ది ముందుకెళ్ళి ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఎంత అయితే అంత లోపలికి వెళ్ళడానికి ట్రై చేసి మీకు చూపిస్తాను. సో పదండి ముందుకి. అయితే మనం స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాం. ఇంకెంత లోపలికి వెళ్ళాలని తెలీదు. సో మీరైతే వెనకాల చూడొచ్చు ఈ క్రౌడ్. కొంతమంది అరుస్తున్నారు, ఏంటి వీడియోలు తీస్తున్నారా, ఫోటోలు తీస్తున్నారా అని వెనకాల గట్ట. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ మొబైల్ చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలి. సో లోకల్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీ ఫోను లాక్కి వెళ్ళిపోయి అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. వెనకాల నుంచి చదువుతున్నారు, చాలామంది వస్తారు ఇక్కడికి ఫోటోలు అవన్నీ తీసుకుందామని. మనం ఏదన్నా ఫుడ్ గట్టా ట్రై చేస్తాం. ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుందంట. పదండి కొద్దిగా లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాను నేనైతే ధారావి లోపలికి. ఈ ధారావి స్ట్రీట్స్ అనమాట. కొద్దిగా లోపలికి వెళ్ళాలి. ఇదంతా మార్కెట్. మ్యాక్స్ ఇదంతా లోపలికి. ఇదంతా మార్కెట్. ఇక్కడ నుంచి కొద్దిగా లోపలికి వెళ్తే మార్కెట్ వస్తుంది.
చూసారు ఎలా ఉందో మొత్తం. నేను స్ట్రైట్ లైన్ పట్టుకుని వెళ్తున్నా, ఎందుకంటే ఎక్కడన్నా మిస్ అవ్వకూడదని. సో మళ్ళీ ఇదే లైన్ నుంచి మనం వెనక మళ్ళీ వచ్చేస్తాం. చూశారు కదా ఎలా ఉన్నాయో ఇక్కడ వీధులన్నీ. ఇక్కడ చాలా అంటే చెత్త చెదారం కింద ఉంది. సో ఇక్కడ ఇదంతా ఒక గల్లీ. సో ఇక్కడే వీళ్ళు ఉంటారు. ఇక్కడ చిన్న చిన్న ఈదులు, చిన్న చిన్న ఇల్లులు, ఇక్కడే మార్కెట్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి సరిగ్గా ఫెసిలిటీస్ కూడా ఇక్కడ లేవనుకుంటున్నాను నేనైతే మటుకు చూసి. నాకైతే మటుకు ఇంకా లోపలికి వెళ్ళడానికి చాలా భయం వేసింది. సో నేను అక్కడే తిరిగి ఇంకా అలా ఆపేసాను నేను. సో ఇక్కడ చాలా పాపులేటెడ్ ఏరియా అనమాట ఇదంతా. ఒక 6-8 కిలోమీటర్స్లోనే వీళ్ళు ఒక 10-40 lakhs 30 lakhs వరకు ఉంటారు జనం అందరూ. సో ఏంటంటే ఇక్కడ వచ్చి నేను చూసి కొద్దిగా లోపలికి వెళ్ళాను. కాకపోతే నాకు ఇంకా లోపలికి వెళ్ళడానికి చాలా భయం వేసింది. సో అదనమాట. నాకైతే చూసి చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ నేను తిరుగుతుంటుంటే గల్లీలో ఎక్కడ తప్పిపోతానని భయం వేసింది. కాకపోతే ఇక్కడ ప్రజలందరూ ఎలా బతుకుతున్నారో, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి అసలు నాకైతే మటుకు చాలా వింతగా అనిపించింది. ఫస్ట్ టైం నేను ఇలాగా లోపలికి వెళ్ళాను, ధారావి లోపలికి. అక్కడి నుంచి వచ్చాను. మళ్ళీ అక్కడి నుంచి నేను ఇలాగ షార్ట్ కట్ వచ్చింది. ఇక్కడ అక్కడక్కడ వీధులు ఉంటాయి. అసలు మనకి ఐడెంటిటీ ఉండదు. అసలు ఎలా వస్తున్నాం ఎలా వెళ్తున్నాం ఏంటనే ఉండదు. సో ఏదన్నా ఫుడ్ ఉంటే ట్రై చేస్తాను ఇక్కడ. అంటే ఫుడ్ బాగుంటుందని విన్నా హోటల్. ఇక్కడ మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, మా ఆఫీస్ కొలీగ్. ఇక్కడ తమిళనాడు ఫుడ్ దొరుకుద్దని, తమిళనాడు కొత్త పొరోటా ఇవి దొరుకుతాయని. సో వెళ్దాం పదండి అక్కడికి. సరే ఇక్కడ ఇల్లు గట్ట ఎలా ఉన్నాయో. నేనైతే కొద్దిగా లోపలికి వెళ్ళాను కానీ నాకు మరీ అంత లోపలికి వెళ్ళాలనిపించలేదు. ఎందుకంటే సేఫ్ అనిపించలేదు నాకు. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉంది. ఇక్కడ మ్యాక్సిమం ధారావిలో ధారావి ఈ 4-5-6 కిలోమీటర్స్ రేడియస్లోనే ఒక 40-30 lakhs 35 to 45 lakhs వరకు ఇక్కడ నివసిస్తారనమాట. ఇక్కడ లివింగ్ వచ్చి ఇక్కడ మీకు ఈ రేడియోలో చిన్న గదులు చిన్నవి. ఇక్కడ వీళ్ళు ఎలా బతుకుతున్నారు ఏంటో కానీ నిజంగా సలాం కొట్టచ్చు, మెచ్చుకోవచ్చు. ఇక్కడ స్ట్రగుల్స్ అసలు ఎవరికి రావు. ఇక్కడ చిన్న వీధులు, చిన్న ఇల్లులు, చిన్న గదులు. నేను మరీ అంత లోపలికి వెళ్ళా. ఇక్కడ వచ్చే పోలీస్ స్టేషన్ ఉంది, ధారావి పోలీస్ స్టేషన్ సెంటర్లో. ఇక్కడ నుంచి మనకి మన వెళ్ళాలనుకున్న హోటల్ తెరీసా అంట. ఇక్కడ ఫుడ్ అయితే బాగుంటుందని విన్నా. ఇక్కడ తమిళనాడు స్టైల్లో ఉంటుందని విన్నా. స్పీకర్ని ఎవరో పట్టించుకోరు. అది అడ్వాంటేజ్. ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. ఎప్పుడు పరిగెడుతూ ఉంటుంది ముంబై. నాకైతే ఫోన్ నిజంగా భయం వేస్తుంది, ఎవడన్నా లేకపోతాడని. కానీ ఏదో రిస్క్ చేస్తున్నా, ఏదో కంటెంట్ కోసం.
ట్యాక్సీలే నడుస్తాయి, ఆటోలు కూడా ఉండవు ఇక్కడ. ఆటోలు రెస్ట్రిక్ట్ చేశారు గవర్నమెంట్ వీళ్ళందరూ. ఇది ఎప్పటి నుంచి ఒక 10-15 ఇయర్స్ నుంచి మెయిన్ ముంబైలో ఆటోస్ అనేవి నడవు. ఓన్లీ మనకి ఇలాంటి క్యాబ్స్ అనేవి నడుస్తాయి. మనకి ఇలాంటి ఏం మాట్లాడుకున్నా ఇలాంటి క్యాబ్స్తోనే మాట్లాడుకోవాలి ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే. ఇక్కడ మీకు అన్నీ దొరుకుతాయి, ఫ్రూట్స్ గట్ట అని. అంటే ఇక్కడ సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి. రీసెంట్గా న్యూస్ వచ్చింది అంటే అదాని ప్రాజెక్ట్ తీసుకున్నాడని ధారావికి. అంటే ధారావిని డెవలప్ చేసి ఇక్కడ నుంచి ఈ స్లమ్స్ అన్నీ తీసి వాళ్ళని మైగ్రేట్ చేసి ఇక్కడ ఒక మంచి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు ఇవన్నీ కడతారు. ఇక్కడ తమిళనాడు రెస్టారెంట్ ఉంది. ఇవన్నీ వీధులు, చిన్న చిన్న వీధులు, టూ మచ్ క్రౌడీ. ఇక్కడ బిర్యానీ బాగుంటుందని విన్నా, హోటల్ తెరీసా. भैया बिरयानी हो गया, टाइम लगता है क्या? 12 बजे. 12కి బిర్యానీ అవుతుందంట, అప్పుడప్పుడే అవుతుంటున్నారు. సో ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. సో ఈలోపు చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దామా లేకపోతే ఏంటి కాసేపు ఆగుదామా. బిర్యానీ అయితే బాగుంటుంది ఇక్కడ తినడానికి. వండుతున్నారు, ఇంకా టైం పడుతుంది అనుకుంటా, ఇప్పుడే పెడుతున్నారు. ఇక్కడ లోపలికి వెళ్దాం ట్రై చేస్తున్నాను. ఇక్కడ అన్నీ జై శ్రీరామ్ ఫ్లాగ్స్ ఉన్నాయి ఏరియా మొత్తం. షూట్ చేయొచ్చా లేదా అని తెలీదు, కానీ షూట్ చేస్తున్నా. పొరాటాలు గట్రా ట్రై చేద్దాం. తమిళనాడులో ఎక్కువ అన్న చేస్తాడు. అన్న పేరన్నా తమిళనాడు పేరు. బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పాను, 12ంటికి అవుద్దంట. మనకి ఇక్కడ పొరోటాలు తయారు చేస్తున్నారు. మనం చాలా తయారవుతుంది. దమ్ అయితే దమ్ము బిర్యానీ. సో మనం ఒక 20-30 మినిట్స్ వెయిట్ చేయాలి. తీసుకున్న తర్వాత పార్సల్ తీసుకుని వెళ్దాం. ప్రస్తుతానికి అయితే ఎప్పుడైతే ఆకలి అయితే లేదు తినేది. సో టైం అయితే పడుతుంది, సో వెయిట్ చేయాలి. ఇది హోటల్ తెరీసా తమిళనాడు రెస్టారెంట్. బిర్యానీ ఇంకా రెడీ అవ్వడానికి లేట్ అవుద్దన్నారు. చూద్దాం, పార్సల్ తీసుకుందామా తిందాం అనేది టైం బట్టి. ఇక్కడ బాగా లేట్ అయిందంటే చూడాలి, తినేస్తాను ఇక్కడ ఇంకా.
10 అయిపోయిందంటే ఇంకా తీసుకుని పార్సిల్ రూమ్కి వెళ్తాను. చూద్దాం నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చెప్తాను. ఇప్పుడు ఎక్కడ అవుతుందో తెలియదు, ఇంకా టైం బట్టి ఇలా ఉంది. లక్సీ సౌత్ ఇండియన్స్ ఉంటే ముంబైలో ధారావిలో హోటల్ టెరీసా అనే హోటల్ ఉంటుంది. ఇక్కడ మీకు మంచి బిర్యానీ దొరుకుతుంది, కొత్త పరోటా, తమిళనాడు స్టైల్ ఫుడ్ దొరుకుతుంది మొత్తం. సో మీరు ఇక్కడికి వచ్చి ఫుడ్ ట్రై చేయండి ఒకసారి. నాకైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం అయితే వచ్చాను నేను. సో అదనమాట. ఇప్పుడు వచ్చి మీకైతే మెనూ కార్డ్ అయితే ఉంది. సో బ్రేక్ఫాస్ట్, డిన్నర్, చికెన్ రైస్, చైనీస్ మెనూ, సౌత్ ఇండియన్ మెనూ. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ బిర్యానీ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఎల్లోయిష్. వావ్, సూపర్. ఎగ్స్, లెగ్ పీస్. సో ఇక్కడే తినేద్దామని ఫిక్స్ అయ్యా. ఇది చూడగానే నాకు నోరు ఊరిపోయింది. సో ఆకలి అయితే ఇంకా డబుల్ అయిపోయింది. సో ఇక్కడ తినేద్దాం. మన బిర్యానీ అయితే వచ్చేసింది. దీంట్లో ఒక లెగ్ పీస్, రైస్ వేసారు. వేడి వేడిగా ఉంది, చాలా ఫ్లఫీగా ఉంది. కానీ ఇచ్చేద్దాం. బిర్యానీ వచ్చి 199 రూపీస్. అనమాట బిర్యానీ అయితే తినేసా. ఇప్పుడు ఇక్కడతో బ్లాగ్ ఎండ్ చేద్దాం. సో బిర్యానీ అయితే చాలా బాగుంది. 190 రూపీస్ వచ్చింది, 190 రూపాయలు. సో ఎవరన్నా ముంబైలో ఉంటే ధారావికి వచ్చేసారి హోటల్ టెరీసా. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి మీకు ఒక 500 మీటర్స్ ఉంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి. సో ధారావి గట్ట ఇదే. ధారావి కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం గొప్ప. చూడ తొందరలో గట్ట వెళ్ళి చూసారు కదా ఎలా ఉందో. సో ఇక్కడతో బ్లాగ్ ఎండ్ చేద్దాం. సో బ్లాగ్ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ అవుతాం నెక్స్ట్ బ్లాగ్లో. అంటిల్ దెన్ బై, సీ యూ.